శ్రీనివాసరావు గారి ఫామ్ లో ప్లాంట్ మేడం గారు ఇది ఏం మొక్క అండి? ఇది బ్రెడ్ ఫ్రూట్. ఇది ఆకు చూడండి ఎంత వెడల్పుగా ఉందో. ఈ కాయ చూస్తారా, ఇది కూర పనస అంటారు దీన్ని. ఓకేనా, చూసారా ఈ ఫ్లవర్ ఎట్లా నుంచి చూపిస్తారండి, దగ్గర నుంచి చూపించు. ఫ్లవర్ చూడండి ఇది ఇట్లా ఉంటుంది, ఒక దగ్గరకు వచ్చింది. దీంట్లో రోగ నిరోధక శక్తి పెంచే గుణం ఎక్కువగా ఉంటుంది. దీన్ని మన డైట్ లో తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా బాగా పెరుగుతుంది. దీంట్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. తీసుకోవడం వల్ల మన హెల్త్ కి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్స్, క్యాన్సర్ త్వరగా క్యూర్ అయ్యేదానికి ఫ్రూట్ డైట్ లో తీసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. అంటే కూరలా చేసుకోండి, కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆల్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ క్యూరబుల్. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలన్న వాళ్ళు కూడా ఈ ఫ్రూట్ డైట్ లో ఇస్తున్నారు. ఈ ఫ్రూట్ డైట్ లో రెగ్యులర్ గా తీసుకుంటే డయాబెటీస్ కూడా కంట్రోల్ చేస్తుంది. చూసేదానికి చిన్న సైజ్ పనసకాయ లాగా ఉంటుంది. దీని కూర పనస బ్రెడ్ ఫ్రూట్ అని కూడా అంటారు. సో దీనిపైన పొట్టు తీసి ఆలుతో లాగా అన్ని కర్రీస్ చేయొచ్చు. చాలా బాగుంది టేస్ట్ అండి. నేనైతే ఈ కర్రీ ట్రై చేశాను. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు ట్రై చేయండి.